హలో హాయ్ ఫ్రెండ్స్, సింపుల్గా దొండకాయ కర్రీ ఎలా చేయాలో చూపిస్తాను. స్టవ్ వెలిగించి గిన్నె పెట్టేసి 2 స్పూన్స్ ఆయిల్ వేయండి. ఆయిల్ వేడైన తర్వాత 1 టేబుల్ స్పూన్ జీలకర్ర ఆవాలు వేయండి. చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్న ఒక ఉల్లిపాయ ముక్క, 4 పచ్చిమిర్చి, 2 రెమ్మల కరివేపాకును వేసేద్దాము. 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేసి ఆనియన్స్ మెత్తగా అయ్యేలా ఫ్రై చేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ అల్లం పేస్ట్ను మీరు యాడ్ చేసుకోండి, నేను ఇక్కడ వేయలేను. చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న 1/2 కేజీ దొండకాయ ముక్కలను ఫ్రై చేసుకున్న ఆనియన్స్లో వేసి కలిపేసి ఒక 5 మినిట్స్ మూత పెట్టి ఉంచుదాము. ఇప్పుడు చూడండి, దొండకాయ కొద్దిగా ఉడికింది. ఇందులో 1 టేబుల్ స్పూన్ కారం పొడి, 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్ను వేసుకోవాలి. అడుగు పట్టకుండా కొద్దిగా వాటర్ యాడ్ చేశాను. ఇప్పుడు ముందుగా కట్ చేసి పెట్టుకున్న 2 టమాటా ముక్కలను యాడ్ చేద్దాము. టమాటా ముక్కలు ఉడికిన తర్వాత కొద్దిగా కొత్తిమీరను వేసేసుకోవాలి. దొండకాయ కూర రెడీ. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే తప్పకుండా ట్రై చేయండి, లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.